ఏ దర్శకుడైనా ఎంతకాలం ఒకే ప్రాజెక్టుపై వర్క్ చేస్తాడు చెప్పండి. అప్పటికి 4 ఏళ్ల సమయం ఎదురు చూశాడు. ఇక లాభం లేదు అనుకున్నాడు. సినిమా ఇప్పట్లో పూర్తి కాదని అర్థమైందో ఏమో తన దారి తాను చూసుకున్నాడు. ఫిలిం నగర్ మొత్తం ఇప్పుడు ఆ దర్శకుడి గురించే డిస్కషన్ జరుగుతోంది. మరో కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నాడనే వార్త బాగా వైరల్ అవుతోంది. తెలుగులో అద్భుతమైన దర్శకుల లిస్టులో ఒకప్పుడు క్రిష్ పేరు ఉండేది. అందుకు కారణం అతను తీసిన గమ్యం, వేదం, కంచే, మణికర్ణిక లాంటి చిత్రాలు. అయితే 4 ఏళ్లుగా క్రిష్ కనిపించడం మానేశాడు. అందుకు కారణం తన చేతిలో ఉన్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. స్టార్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో, అందులోనూ భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కుతుండడంతో ఇంతకాలం సేమ్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తూ వచ్చాడు. గ్యాప్లో కొండపొలం అనే చిన్న సినిమా కూడా తీశాడు. ఏళ్లకు ఏళ్లు ఒకే ప్రాజెక్ట్, పైగా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియని పరిస్థితి ఉండడంతో క్రిష్ తన దారి తాను చూసుకున్నాడని, భారీ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. పైగా ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఆ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడట. లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. క్రిష్, అనుష్క అనగానే వేదం సినిమా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు కూడా అనుష్క ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని క్రిష్ పవర్ఫుల్ స్టోరీని రాసుకొచ్చాడని, అందుకే ఇమ్మీడియట్ గా షూట్ స్టార్ట్ చేశారట. లేడీ సూపర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.